మీరేనా కదా? మీరేనా? అరే ఏడా ఉన్నాడో వాడు, ఎప్పుడు వస్తాడో, అసలు ఏడున్నాడు, ఎప్పుడు వస్తాడు? హీరోయిన్ ఏడుంది? హీరోయిన్ ఏడు? అదే సార్ సినిమాలో ఆ పాట ఉంది కదా, ఏడా ఉన్నాడో వాడు, ఎప్పుడు వస్తాడా అని. దాని గురించి చూసినా సార్ నేను ట్రైలర్లో. చేసిండ్రండి, చేసింది కదా. ఏం నేను అడుగుతున్నా జస్ట్ వాళ్ళ ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు లేడీస్ దగ్గరకు వచ్చి ఏంటి గొడవ అంటే వీళ్ళ స్క్రీన్ పైన ఉన్నది కొంచెం స్క్రీన్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, జస్ట్ అడుగుతున్నా వీళ్ళేనా ప్లీజ్ ఇలాంటివన్నీ చేయ మాకు. నేను ఏం చేసినా సార్, అది కాదు సార్, ఏం చేసినా సార్ స్క్రీన్ లో చేసి అక్క అని మాట్లాడుతున్నా. నేను ఏమన్నా అడిగినా నాకు అక్క ఇది సీన్ బాగుంది అక్కతో ఏంది, ఆడ ఉన్నాడు ఎట్టున్నాడు ఈ పాట నువ్వు పెట్టినప్పుడు నేను మాట్లాడతా. అక్కతో పాడే పాట నువ్వు అక్కతో పాడే పాట పాటలో చేస్తే బాగుందని చెప్తే ఓకే. పాట మీరు పెట్టినప్పుడు తప్పలేదా, నేను పాడితే తప్పు వచ్చింది. సొంతంగా పాడుకో. ఏమైంది అక్క అన్నా గానీ వాళ్ళ దగ్గరకు చూడబడమన్నా నేను నేను హీరోయిన్ గురించి మాట్లాడినా ఈ పాటలో. ట్రైలర్ చూసిన ఏముంది ట్రైలర్ లో కొన్ని సీన్లు నాకు నచ్చలే. మళ్ళీ ఏం నచ్చలేదు? నచ్చలే అంటే ఎట్లా అనిపించింది ముస్లిమ్స్ తో జై శ్రీరామ్ అనేది చాలా చాలా తప్పు కదా. నేనేమంటే నువ్వు సినిమా చూసి మాట్లాడు, ట్రైలర్ చూసి మాట్లాడద్దు. సినిమా చూసి మాట్లాడు. ట్రైలర్ చూస్తేనే అనుభవం ఉన్న వాళ్ళు సినిమా కూడా చెప్పగలుగుతారు. మొత్తం కాంట్రవర్సీ ఉందన్న. చూడండి ఫస్ట్ సినిమాలో 100 చెప్తారు, ట్రైలర్లో 100 చెప్తారు. అబ్బా అది కాదు, సినిమా చూసినాక చెప్పు. ఒకటి చెప్పాలా, ఇప్పుడు నేను సినిమా గురించి వందే భారత్ అని నేను మంచి పేరు విన్నా, మంచిగా అనిపించింది నాకు కూడా. నేను జస్ట్ నీకు ఆ పాట పాడతానే అట్లా అనిపిస్తుంది. మన కులాల గురించి మతాల గురించి ఎట్లా సినిమా మాట్లాడుతున్నా. సినిమా వేరే సినిమా థియేటర్ లో చూసా, ట్రైలర్ చూసినా ఏదైనా కూడా కనుక్కోలేదు. నాకు అనిపించింది అంటే ఒక మతముడు ఇంకో మతాన్ని గౌరవం తప్ప గౌరవం గురించి ఎందుకు అని ఉన్నదే చెప్పినావు. లేనిది ఏమి చెప్పలే. ఇప్పుడు ఇష్యూ వద్దా మాట్లాడు సార్. అది సార్, అది సినిమా చూసిన తర్వాత మాట్లాడుతుంది. ఇదంతా కాదు, మొత్తం అంతా సినిమా చూసిన తర్వాత మేము మాట్లాడతాము, అప్పుడు చెప్తాం. 22వ తారీఖు రిలీజ్.